ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి. హ్మ్. రియల్‌గా చెప్పాలంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్‌లను పక్కకు పెట్టడానికి చాలా రిస్కీ లాగా ఫ్యాక్టర్ కూడా కావచ్చు. ఓకే. బికాజ్ ఆఫ్‌కోర్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు సంజు సామ్సన్ అద్భుతంగా ఆడుతున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్‌లో కాదు, ఇంతకుముందు న్యూజిలాండ్ అగైన్స్ట్ కూడా టీ20 సిరీస్‌లో చక్కటి పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఒకవేళ అతడు ఆహ్, ఫెయిల్ అయినట్లయితే యూ నెవర్ నో. వరుసగా 50స్ కొడతాడని మనం అనుకోం కదా! ఒకవేళ అతని నుంచి ఏదైనా మంచి పెర్ఫార్మన్స్ ఇండియా రాబట్టలేకపోయినట్లయితే మెయిన్ అభిషేక్ శర్మ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈశాన్ కిషన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కీ మ్యాచ్‌లో నేను అనుకుంటాను అంత రిస్క్ ఇండియా తీసుకోకపోవచ్చు. బికాజ్ విన్నింగ్ కాంబినేషన్ తోటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి నాకైతే. సో, బౌలింగ్ విషయంలో గాని, వరుణ్ చక్రవర్తి విషయంలో ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ కొనసాగిస్తారా? ఎలా ఉండవచ్చు? దట్స్ ఎ గుడ్ క్వెషన్. దట్స్ ఎ టఫ్ క్వెషన్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకంటే యూ సీ ఇఫ్ యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ బ్యాటింగ్ ఎబిలిటీస్ యూ హ్మ్. కెన్ డెఫినెట్లీ గో ఫర్ కుల్దీప్ యాదవ్. ఇప్పుడు మీరు అడగొచ్చు. మీరు కెప్టెన్‌గా ఉంటే ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? యూ కెన్ ఆస్క్ మీ. హ్మ్. నేను డెఫినెట్లీ నా బ్యాటింగ్ పైన నమ్మకం ఉండేదంటే ఐ కెన్ డెఫినెట్లీ గో ఫర్ అన్ ఎక్స్‌ట్రా బౌలర్. ఎందుకంటే హుహు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీరు హ్మ్. చెప్పారు కదా! హ్మ్. సీఫర్ట్ గాని, అలెన్ గాని, అలెన్. హ్మ్. ఫిలిప్స్ గాని, తర్వాత రచిన్ రవీంద్ర కూడా హ్మ్. మెల్లమెల్లగా ఫామ్‌లోకి వస్తున్నాడు. అంత పెద్ద ఫామ్ కనబరచలేదు అగైన్స్ట్ ఇండియా టీ20 మ్యాచ్. బట్ ఈస్ రియల్లీ కమింగ్ బ్యాక్ టు హిస్ ఓన్. వరల్డ్ కప్‌లో కూడా పెద్ద స్కోర్స్ చేయలేకపోయాడు. బట్ ఈస్ గెట్టింగ్ వికెట్స్, ఫీల్డింగ్ వెల్ అండ్ బ్యాటింగ్ వెల్ ఆల్సో నౌ యాక్చువల్లీ. ఓకే. సో, కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది గనుక వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా ఉంది. చాప్‌మన్, మిచెల్, హ్మ్. శాంట్నర్, నీషమ్ ఆడినట్లే నితీశం. సో, అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉన్నటువంటి న్యూజిలాండ్‌ను ఫర్ ఎగ్జాంపుల్ కట్టడి చెయ్యాలి అంటే యూ డెఫినెట్లీ నీడ్ వన్ బౌలర్.